సోదరుడు దేవుని సేవకుడు మరి శ్రీకాంత్ గారికి వారి కుటుంబానికి ప్రత్యేకంగా శుభాభివందనాలు. ఇప్పుడు కాదు బీసీ కాలంలో వచ్చే యూట్యూబ్లో కరోనాకి ముందు అనుకుంటా, ఇంకా కరోనాకి ముందే కదా 2019లోనో ఇప్పుడు కరోనాకి ముందు టైంలో ఆ యూత్ మీటింగ్ పెట్టినప్పుడు వాకింగ్ చెప్పినట్లయితే మరొక మారు మరి మీతో కలిసి ఈ రీతిగా ప్రభువుని స్తుతించడానికి ప్రభు నాకు అనుగ్రహించిన ఈ కృపను బట్టి మనసర ప్రభువుని స్తుతిస్తున్నాను, ఆయన నామానికి అనుభవిస్తూ ఉన్నాను. ఇవి ఏ కూడికలు చెప్పండి? ఏ కూడికలు? ఉపవాస కూడికలు. మరి ప్రత్యేకంగా ఈ సంవత్సరం అంతం, ఈ 2024 సంవత్సరంలో మరి ఆఖరి దినాలు, రేపు ఒక్కరోజు మాత్రమే ఈ 2024 సంవత్సరం ఉంది. నెక్స్ట్ డే ఎల్లుండు నూతనమైనటువంటి సంవత్సరంలోకి మనము అడుగు పెట్టబోతున్నాం. మరి ఈ సంవత్సరంతో ఉపవాస కూడికలు మరి ఈ ప్రార్థనా మందిరంలో దేవుని సేవలు ఏర్పాటు చేశారు. మరి గత రాత్రి చేరారు, అలాగే రెండవ రోజు రాత్రి మరి మీతో కలిసి ప్రభుని స్తుతించడానికి, దేవుని యొక్క మాటలు అందించడానికి ప్రభు నాకు ఇచ్చిన ఉన్నతమైన సమయాన్ని బట్టి మనసారి ప్రభుని స్తుతిస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను మనం ధ్యానం చేద్దాం. ఈ 2024 సంవత్సరంలో ఆరంభం నుండి ఇప్పటి వరకు కూడా దేవుడు తన అపారమైనటువంటి కృప మన చూపి ఇంతవరకు మనల్ని సజీవుల సంఖ్యలో మనల్ని నిలబెట్టుకున్నారు. కొంతమంది కుటుంబాల్లో, కొంతమంది జీవితంలో ఒకవేళ ఈ 2024 విషయాలు మిగిల్చి ఉండవచ్చేమో, బాధను, వేదన, కన్నీటిని మిగిల్చి ఉండవచ్చేమో. కానీ దేవుడి కృప ఎంత ఉన్నతమైనదంటే ఆయన ప్రతి పరిస్థితిలో మన వెంట ఉండి మనల్ని బలపరచి, మనల్ని స్థిరపరిచి, ఆయన కృపలో మనల్ని ఇంతవరకు మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. రానున్నటువంటి 2025 సంవత్సరం మనందరికీ దీవెనకరంగా, ఆశీర్వాదకరమైన సంవత్సరంగా ప్రభు మార్చబోతున్నారు. ప్రభు లేఖనంలో నుంచి ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. శ్రద్ధగా యొక్క మాటలు మనం విద్దాం. ఇంతవరకు చక్కగా పాటలు పాడుతూ ప్రభు నామాన్ని గణపరుస్తూ వచ్చాం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం విద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఒక మాట తెలియజేస్తూ రాస్తూ ఉన్నారు. ఫిలిప్పీ పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసినటువంటి పత్రిక, ఫిలిప్పీ పత్రిక ఒక మాట మనం చదువుదాం. 3వ అధ్యాయము 13, 14 2 వచనాలు చదువుదాం. నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను, ఒకటి చేయించున్నాను, వేగిరపడుచు పొందవలనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పౌలు ఫిలిప్పీ పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి రాస్తున్న మాట ఏంటంటే, నేను వెనకున్నటువంటి వాటిని మరచి ముందున్నటువంటి వాటి కొరకు ఏం చేస్తున్నారంట? వేగిరపడుచు. అంత మాత్రమే కాదు కానీ క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలెనని నేను గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. అపోస్తలుడైనటువంటి పౌలు పిల్లల ఎంతో అద్భుతమైనటువంటి పరిచర్య చేసినటువంటి దేవుని సేవకుడు. ఎక్కడికి వెళ్ళినా దేవుని స్వార్థను ప్రకటించడం, అక్కడ సంఘస్థాపన చేయడం, సంఘస్థాపన చేసి అక్కడ నమ్మకమైనటువంటి పరిచారకులు, నమ్మకమైనటువంటి దేవుని సేవకులను అక్కడ పెట్టి మరలా ఇంకొక ప్రాంతానికి వెళ్ళి సువార్తను చెప్పి, ఇలా పౌలు గారు మిషనరీ తన ప్రయాణాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఫిలిప్పీ పట్టణంలో కూడా ఆయన అద్భుతమైనటువంటి సువార్త ప్రకటించడం ద్వారా ఫిలిప్పీ పట్టణంలో కొన్ని అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు పౌలు గారి ద్వారా జరిగించారు. మనం అపోస్తల కార్యక్రమంలో మనం చదువుతున్నప్పుడు మనకు కనబడుతున్న విషయాలు ఏంటి అనంటే, పౌలు ఫిలిప్పీ పట్టణంలోనే ఒక చోట దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఒక స్త్రీని జ్ఞాపకం చేస్తూ ఆమె యొక్క హృదయము తెరవబడడం అనే మాట చదువుతారు. ఇంతకీ ఆ స్త్రీ ఎవరో చెప్తారా? లూదియా అనేటువంటి ఆమె.
పౌలు గారు సెలవిస్తున్నటువంటి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిస్తోంది. కారణం ఏంటో తెలుసా? దేవుడు ఆమె హృదయాన్ని ఏం చేశారు? తెరిచారు. ఆమె హృదయం తెరవబడింది. దేవుని సేవకులు చెప్పేటువంటి మాటను విన్నది, విశ్వసించింది. అంత మాత్రమే కాదు కానీ దేవుని సేవకులను తన ఇంట చేర్చుకుంది. ఆమె హృదయం తెరవబడింది. ఎక్కడంటే ఫిలిప్పీ పట్టణంలో. ఆ తర్వాత మరొక సంఘటన, పూతోను అనేటువంటి దెయ్యం పడినటువంటి యవ్వనస్తురాలని కూడా స్వస్థపరిచింది ఫిలిప్పీ పట్టణంలోని. పౌలు గారు అద్భుతంగా ఆమెను స్వస్థపరిచినట్టుగా మనం చూస్తాం. ఆ దెయ్యం నుండి విడుదల పొందడం మనం చూస్తాం. అంత మాత్రమే కాదు కానీ మనందరికీ తెలిసినటువంటి విషయం, పౌలు శీల చెరసాలలో ఉన్నప్పుడు రాత్రంతా కూడా ప్రభువుని కీర్తనలతో ప్రభువుని స్తుతిస్తూ ఉన్నప్పుడు రాత్రి ఏం సంఘటన జరిగింది చెప్పండి? ఏం జరిగింది? చెరసాల పునాదులు ఏమైపోయాయి? కదిలిపోయాయి. పౌలు శీలలు ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నారు కీర్తనలతో. ఆ రాత్రంతా కూడా ప్రభువుని కనపరుస్తూ ఉంటే ఆ స్తుతికి చెరసాల పునాదులు కదిలిపోతే అక్కడ ఉన్నటువంటి చెరసాల నాయకుడు భయపడిపోయి, వీళ్ళు తప్పించుకున్నారు, ఇక నాకు చావే శరణ్యం అని చెప్పేసి కత్తి తీసుకొని తను పొడుచుకోబోతూ ఉంటే అప్పుడు ఎంటర్ అవుతారు పౌలు శీల. అయ్యా, నీవు ఏ హాని చేసుకోవద్దని మేము ఇక్కడే ఉన్నాం అన్నప్పుడు ఆ చెరసాల నాయకుడు హృదయం కూడా మారిపోయి అంటాడు కదా, అయ్యలారా, రక్షణ పొందుకోవడానికి మేమేం చేయాలి? అక్కడ చెరసాల నాయకుడి కుటుంబం కూడా మారు మనసు పొందడం మనం చూస్తాం. అంటే ఈ విషయం అంతా ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఫిలిప్పీ పట్టణంలో పౌలు గారి ద్వారా సంఘ స్థాపన ఎంత అద్భుతంగా జరిగింది. ఈ అద్భుత కార్యాలు జరగడం ద్వారా ఆ ప్రాంతంలో సంఘ స్థాపన జరిగింది. అనేకమైనటువంటి విశ్వాసులు సంఘంలో చేర్చబడ్డారు. ఎంతగానో ప్రభుని మహిమపరుస్తూ ఉన్నారు. ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో వర్ధిల్లుతూ ఉన్నారు. ప్రభుకి మహిమకరంగా జీవిస్తూ ఉన్నారు. ఆ సంఘాన్ని బట్టి పౌలు గారు లేఖ రాస్తూ అంటున్న మాట ఏంటంటే, సహోదరులారా, నేను ఇదివరకే ఒక విషయాన్ని గురించి ప్రస్తావిస్తాను. నన్ను ఇదివరకే పట్టుకొని నేను తలంచుకున్నాను, కానీ అయితే ఒకటి చేస్తున్నా. ఏంటి అనంటే, వెనకున్నటువంటి వాటిని మరచి చెప్పండి, ముందున్నటువంటి వాటి కొరకు వేగిరపడుచున్నాను. ఏంటి పౌలా? ఏంటి నీ వెనకాల ఉన్నటువంటిది ఏంటిది? ఏం మర్చిపోయావు? నీ ముందు ఉన్నటువంటిది ఏంటిది? దేని కొరకు నువ్వు పరిగెడుతున్నావు అని పౌలు గారిని కనుక మనం ప్రశ్నిస్తే ఆయన చెప్పే సమాధానం ఒకటి ఏంటో తెలుసా? అయ్యా, నా వెనకున్నటువంటి వాటిని నేను మర్చిపోతున్నాను. ఏంటి మర్చిపోవడం? ఏంటి వెనకున్నటువంటివి ఏంటిది అని కనుక మనం అడిగితే పౌలు చెప్పే సమాధానం ఏంటో తెలుసా? గత కాలంలో నా జీవితంలో జరిగినటువంటి సంగతులన్నిటినీ నేను మరచిపోతున్నాను. గత జీవితంలో లేదా గత కాలంలో నా జీవితంలో ఎన్నో శ్రమలు నేను పొందుకున్నాను, ఎన్నో కష్టాలు నేను ఎదుర్కొన్నాను, ఎన్నో శ్రమల గుండా, ఒడిదుడుకుల గుండా నా ప్రయాణాన్ని ముందు కొనసాగించాను. ఎన్నో అడ్డంకులు, ఎన్నో ఆటంకాలు నా జీవితంలో చోటు చేసుకున్నాయి. అయితే వాటన్నిటిని నేను ఏం చేస్తున్నాను చెప్పండి? మర్చిపోతున్నాను. అక్కడ మరచి అనేటువంటి మాట పైన ఒకటి అని మనం చూస్తాం. వెనుకున్నటువంటి వాటిని మరచి అనే మాట చూస్తాం కదా, పైన ఒకటి అని ఉంది. దాని అర్థం ఏంటి చెప్పండి? లక్ష్య పెట్టక. మరచిపోవడం దాని అర్థం ఏంటంటే లక్ష్య పెట్టకుండా, నా జీవితంలో జరిగినటువంటి వాటి సంగతులను నేను లక్ష్య పెట్టకుండా ముందున్నటువంటి వాటి కొరకు నేను వేగిరపడుతున్నాను. ఇక్కడ ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటి అని అంటే, ఈ 2024 సంవత్సరంలో పిల్లల మన జీవితంలో ఎన్నో శ్రమలు మనం చూస్తుండవచ్చు. ఈ 2024 సంవత్సరంలో ఏదో ఒక సందర్భంలో మనకి బాధ కలిగి ఉండవచ్చు, మనకి వేదన, దుఃఖం, కన్నీరు మనం పొందుకొని ఉండవచ్చు. లేదు, ఎవరో ఒకరి ద్వారా మనము కీడుని మనము అనుభవించి ఉండవచ్చు. కీడు పొందుకున్నామేమో, లేదా ఎవరైనా మనకు కీడు చేశారేమో. అయితే వాటన్నిటిని మనం ఏం చేయాలి అంటే, వాటన్నిటిని మనము మరచిపోవాలి. చెప్పండి, ఏం చేయాలంట? మరచిపోవాలి. లక్ష్యం అనేది పెట్టకూడదు. ఒకవేళ కనుక వాటన్నిటిని మన హృదయంలో మనము జ్ఞాపకం చేసుకుంటూ బాధపడుతూ కుమిలిపోతూ ఉంటే మనము ఒక్క అడుగు కూడా మనం ముందుకి వేయలేము. ఈరోజు చాలా మంది చూడండి, చాలా మంది వాళ్ళు చేసే పొరపాటు ఏంటంటే, వాళ్ళ జీవితంలో ఏదో ఒక శ్రమ వస్తుంది,
ఏదో ఒక దుఃఖము, ఏదో ఒక వేదన కలుగుతుంది. అయితే వారు దాన్ని పట్టుకొని వేలాడుతూ దానిని గురించి చింతిస్తూ బాధపడుతూ నా జీవితంలోనే ఎందుకు ఇలా జరిగింది అని కుమిలిపోతూ వారి విశ్వాస యాత్రలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతూ ఉన్నారు. అందుకని పౌలు అంటున్నాడు, వెనుకున్నటువంటి వాటిని ఏం చేస్తున్నాను, మరచిపోతున్నాను. కాబట్టి మీరు కూడా ఈ 2024 సంవత్సరంలో ఎన్నో సందర్భాలలో మనకి బాధ కలిగి ఉండవచ్చు, శ్రమల గుండా మనం వెళ్ళి ఉండవచ్చేమో, సమస్యల గుండా మనము వెళ్ళామేమో. అయితే వాటిని మనం లక్ష్య పెట్టకూడదు. ఈ 2025వ సంవత్సరము మనము ఆశీర్వాదకరమైన సంవత్సరంగా అది మనకు మార్చబడాలి అని అంటే గత కాలంలో జరిగినటువంటి వాటిని మనం ఏం చేయాలి, మరచిపోవాలి. అయితే ఇక్కడ ఒక విషయం, మర్చిపోమన్నారు కదా అని చెప్పేసి అని అన్నీ మర్చిపోకూడదు. దేవుడు చేసిన కార్యాలను మనము మర్చిపోకూడదు. దేవుడు మన జీవితంలో చేసిన మేలులను మర్చిపోకూడదు. మర్చిపోవలసినటువంటి వాటిని మర్చిపోయి గుర్తుంచుకోవలసినటువంటి వాటిని మనం ఏం చేయాలి. ఈరోజు మనం చేసే పొరపాటు ఏంటంటే మర్చిపోవలసినటువంటి వాటిని మర్చిపోం, కానీ మర్చిపోకూడని వాటిని మనం ఏం చేస్తున్నాం, మర్చిపోతాం. ఎవరైనా కీడు చేశారనుకోండి, అస్సలు వాటిని మర్చిపోం. ఇదిగో పలానా రోజున పలానా సంవత్సరంలో అది కూడా టైం కూడా ఖచ్చితంగా చెప్తారు. పలానా టయానికి నన్ను ఈ మాట అన్నావు, నాకు చాలా గుర్తుంది, నన్ను ఈ మాట అన్నావు అని చెప్పేసి అని మర్చిపోవలసినటువంటి వాటిని మనము మర్చిపోం. అది హృదయంలో గూడి పెట్టుకొని ఎదుటి వారి మీద పగను పెంచుకుంటాం, ద్వేషాన్ని పెంచుకుంటాం. వాటిని మనం మర్చిపోవాలి. ఎవరైనా మనకు కీడు చేశారా, పర్వాలేదు మర్చిపోతాం, దేవుడి మీద భారం. అలాగే ఎవరైనా మనకు కనుక మేలు చేస్తే దానిని మనం ఏం చేయకూడదు, మర్చిపోకూడదు, జ్ఞాపకం చేసుకోవాలి. మనకు వారు చేసినటువంటి మేలుని బట్టి వారికి ఎప్పుడు కూడా మనము కృతజ్ఞతగా ఉండాలి, అంతేగాని ఆ వాటిని మర్చిపోకూడదు. దేవుడు మన జీవితంలో చేసిన మేలుని మర్చిపోకూడదు. ప్రియులారా, పౌలు గారు అదే అంటున్నారు, వెనుకున్నటువంటి వాటిని మరచిపోతే వాటిని మనం లక్ష్య పెట్టకుండా ఉంటే మన విశ్వాస యాత్రలో, విశ్వాస జీవితంలో మనం అడుగు ముందుకు వేయగలుగుతాం. లేదా మర్చిపోకుండా అలాగని మన హృదయంలో మనం దాచిపెట్టుకున్నాం అనుకోండి, కలవరపడ్డాం అనుకోండి, వేదన పడుతూ అలాగే మనం జీవిస్తూ ఉంటే మన విశ్వాసంలో ఒక అడుగు కూడా ముందుకు మనము వేయలేము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సమయంలో యోసేపు గారిని మీకు జ్ఞాపకం చేస్తారు. యోసేపు గురించి మనందరికీ బాగా తెలుసు కదా. దేవుని బిడ్డలముగా క్రైస్తవ ప్రపంచానికి యోసేపుని గురించి పరిచయం చేయనక్కర్లేదు. యోసేపు ప్రియులారా, తన జీవితంలో ఎంతో విషాదం, ఎంతో దుఃఖం. సొంత అన్నలే యోసేపును చంపాలని ప్రయత్నం చేశారు, గుంటలో పడవేశారు, చంపాలని అనుకున్నారు. ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మివేశారు అన్నలు. తన పరిస్థితి ఒక్కసారి ఎలా ఉంటుందో ఆలోచించండి. తండ్రి ప్రేమకు దూరం అయిపోయారు, తల్లి చిన్నప్పుడే చనిపోయింది, తండ్రి ప్రేమకు దూరం అయిపోయారు. అన్నలేమో ద్రోహం చేశారు, చిత్రహింసలు చేశారు, చంపాలి అని ఆలోచన చేశారు. చివరికి ఐగుప్తుకి బానిసగా అమ్మివేశారు. దేశం కాని దేశంలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. యోసేపు వాటన్నిటిని జ్ఞాపకం చేసుకోకుండా వాటన్నిటిని కూడా మరిచిపోయి దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుని మీద ఆధారపడి ఒక సమయం వచ్చింది. ఆ సమయం రాగానే బానిసగా వెళ్ళినటువంటి ఆ ఐగుప్తు దేశానికి బానిసగా వెళ్ళిన యోసేపు ఆ దేశానికి ప్రధానిగా మార్చబడ్డాడు. అయితే ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిన తర్వాత యోసేపు వివాహం చేసుకున్నాడు. యోసేపు భార్య పేరు ఎవరని చెప్తారా? యోసేపు భార్య పేరు అని చెప్తారా? యోసేపు యొక్క భార్య పేరు ఆసన్యతు. చెప్పండి పేరు. ఆసన్యతు అనేటువంటి స్త్రీని వివాహం చేసుకున్న తర్వాత ఇద్దరు కుమారుడు యోసేపు కలిగారు. మొదటి కుమారుడు పుట్టిన తర్వాత ఏం పేరు పెట్టాలి అని ఆలోచన చేస్తూ ఉన్నారు. సాధారణంగా ఎవరైనా పిల్లలు పుడితే ఎవరికైనా పిల్లలకి ఏం పేరు పెడితే బాగుండు అని ఆలోచన చేస్తారు కదా. ఆలోచన చేస్తారు. పుట్టినటువంటి కుమారుడికి ఏం పేరు పెట్టాలి అని యోసేపు ఆలోచన చేస్తూ ఉంటే మనష్షే అనేటువంటి పేరు పెట్టారు. చెప్పండి ఏం పేరు? మనష్షే.
మనిషి అనేటువంటి మాటకు అర్థం ఏంటి అని అంటే బైబిల్ గ్రంథంలో ప్రియులారా ఏ మాట ఏ పేరు ఉన్నా ఆ పేరుకు చక్కని అర్థము పరిశుద్ధ లేఖనాలు మనం చూస్తాం. మనిషి అనేటువంటి మాటకు అర్థం ఏంటి అని అంటే మరచిపోవుట. చెప్పండి ఏంటంట? మరచిపోవుట. మనిషి అనేటువంటి మాటకు మరచిపోవుట. ఎవరో మీలాంటి వాళ్ళు అడిగారు యోసేపు ఈ కుమారుడికి మనిషే లేదా మరచిపోవుట అనే పేరు పెట్టావు కదా, ఇందుకేం మర్చిపోయావయ్యా? నీ తండ్రిని మర్చిపోయావా? నీ అన్నలను మర్చిపోయావా? నీ దేశాన్ని మర్చిపోయావా? ఏంటి మర్చిపోయావు? ఏం మర్చిపోయావు అని అంటే యోసేపు చెప్పే సమాధానం ఏంటో తెలుసా? నా అన్నలు నాకు చేసిన ద్రోహాన్ని నేను మరచిపోయాను. నన్ను ఎంతో చిత్రహింస చేశారు, చంపాలనుకున్నారు, ఆఖరికి ఇక్కడికి నన్ను బానిసగా అమ్మివేశారు. నా జీవితంలో నా అన్నలు చేసిన ద్రోహాన్ని నేను ఏం చేశాను? మర్చిపోయాను కాబట్టే నా అన్నలంటే నాకు కోపం లేదు, ద్వేషం లేదు, ఆ ప్రేమ అలాగనే ఉంది. కనుకనే మనం గమనిస్తే ఆ కనాను దేశం నుండి యోసేపు అన్నలు ఆహార ధాన్యాల కోసం ఐగుప్తు దేశానికి వచ్చినప్పుడు యోసేపు తన అన్నను అన్నను గుర్తుపట్టిన వెంటనే వాస్తవంగా యోసేపు ఇలా అన్నాను, నన్ను గుర్తుపట్టారా? ఆ రోజున నన్ను మీరు గుంటలో పడేశారు కదా, నన్ను వదిలేయండి అంత బ్రతిమిలాంటి నన్ను వదిలిపెట్టకుండా ఈ దేశానికి బానిసగా అమ్మివేశారే, ఆ తమ్ముడినే యోసేపునే నా జీవితంలో ఇంత ద్రోహం చేశారు కాబట్టి మిమ్మల్ని శిక్షిస్తాను అని యోసేపు తన అన్నను అన్నారు. కానీ అలా అన్నలారా మీరు భయపడవద్దు, మీరు ఆహార ధాన్యం కోసం ఐగుప్తు దేశానికి వచ్చారు కదా, ఇలా జరిగిద్దని దేవుడు ముందుగానే నన్ను ఇక్కడికి పంపించారు కాబట్టి మీరు భయపడొద్దు, నాతో పాటు మీరు కూడా ఇక్కడే హ్యాపీగా సంతోషంగా ఉండొచ్చు అని తన ప్రేమను వ్యక్తం చేసింది. అంతేగాని తన అన్నల మీద ఏ విధమైనటువంటి కోపము ద్వేషము పెంచుకోవాలి. కారణం ఏంటంటే తన జీవితంలో అన్నలు చేసినటువంటి ద్రోహాన్ని యోసేపు ఏం చేశారు చెప్పండి? మరచిపోయాడు. నేను మర్చిపోయాను కాబట్టి ఈ కుమారుడికి మనషే అనగా మరచిపోవుట అని పేరు పెట్టారు. సరే బాగుంది. రెండో కుమారుడు పుట్టాడు. రెండో కుమారుడికి పెట్టినటువంటి పేరు ఏంటి అని అంటే ఎఫ్రాయిము అని పేరు పెట్టారు. చెప్పండి ఏం పేరంట? ఎఫ్రాయిము అనే మాటకు అర్థం ఏంటి అని అంటే ఫలించుట లేదా అభివృద్ధి పొందుట. ఏంటయ్యా యోసేపు, ఏంటి ఎఫ్రాయిము అనేటువంటి పేరు పెట్టడంలో దాని వెనక ఉన్న అర్థం ఏంటి అని కనుక మనం అడిగితే యోసేపు చెప్పే సమాధానం, నేను మర్చిపోయాను కాబట్టి, నా అన్నలు నా జీవితంలో చేసిన కార్యాలు ద్రోహాలను మర్చిపోయాను కాబట్టే ఇప్పుడు దేవుడు నన్ను ఈ స్థితిలో నన్ను ఉంచాడు, నన్ను అభివృద్ధి పరిచాడు, నేను ఫలించేటట్లుగా దేవుడి సహాయం చేశాడు. నేను మర్చిపోయాను కాబట్టే ఈ స్థితిలో ఉన్నాను. కనుకనే పుట్టినటువంటి రెండో కుమారుడికి చెప్పండి ఏం పేరు పెట్టారంట? ఎఫ్రాయిము అనగా ఫలించుట. ఈ సందర్భాన్ని మీకు ఎందుకు జ్ఞాపకం చేశానంటే యోసేపు తన అన్నలు చేసినటువంటి ఆ ద్రోహ కార్యం మర్చిపోయి దేవుని మీద ఆధారపడ్డాడు. కనుకనే యోసేపును దేవుడు ఉన్నతమైన స్థానంలోనికి తీసుకుని వెళ్ళారు. ఈ రోజున ప్రియులారా మీకు జ్ఞాపకం చేసే విషయం ఒకటే, మన జీవితంలో ఈ 2024 సంవత్సరం లేదా గత కాలంలో జరిగిన వాటన్నిటిని మరచి దేవుని వైపు చూస్తూ లేదా దేవుని యందు మనం నమ్మిక ఉంచుతూ మనం ముందుకు కొనసాగితే దేవుడు ఖచ్చితంగా మనల్ని కూడా ఆశీర్వదిస్తారు. ఉన్నతమైనటువంటి స్థానంలో ప్రభు మనల్ని నిలబెడతారు. హల్లెలూయా. చూద్దామందరం హల్లెలూయా. మర్చిపోదామా? గతంలో మన జీవితంలో జరిగిన సంఘటనలు మర్చిపోదామా? ఒకవేళ కనుక మర్చిపోకుండా పాస్టర్ గారు నా వల్ల కాదు, ఆమె చేసినటువంటి ద్రోహం అంతా ఇంత కాదు, ఆమె అన్నటువంటి మాట అంతా ఇంత కాదు, నా హృదయాన్ని ఎంతగానో నొచ్చుకుంది, నేను క్షమించనంటే క్షమించను అని అన్నాం అనుకోండి, మనం ఎన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి వచ్చి భక్తి చేసినా దాని వల్ల ప్రయోజనం ఏమి ఉండదు. క్షమించాలి, ప్రేమించేటువంటి గుణం ప్రతి ఒక్కరు వాటన్నిటిని మరచిపోతేనే మనము మన విశ్వాస యాత్రలో మనం ముందుకి కొనసాగుతాం. కనుక ప్రియులారా, అందుకనే పౌలు అంటున్నాడు, వెనకున్నటువంటి వాటిని మరచి చెప్పండి, ముందున్నటువంటి వాటి కొరకు నేను వేగిరపడుచున్నాను. ఏంటయ్యా నీ ముందున్నది ఏంటి అని కనుక అడిగితే అక్కడ చదివాం కదా,
క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము నేను పొందాలని గురిగొట్టకే నా ముందు ఒకటి ఏంటి అనంటే ఆయన నా కొరకు ఒక బహుమానాన్ని ఉంచాడు. ఆ బహుమానం పొందుకోవడం కొరకే నేను పరిగెడుచున్నాను, ప్రయాసపడుతున్నాను. ఈ రోజున ఆయన బిడ్డలమైనటువంటి మన కొరకు ప్రభు ఒక బహుమానాన్ని మన ముందు ఉంచాడు. ఆ బహుమానాన్ని మనం పొందుకునేటువంటి వాటిగా ఉండాలి. ఆ బహుమానం పొందుకోవాలి అని అంటే వెనుకున్నటువంటి వాటిని మనం ఏం చేయాలి చెప్పండి? మర్చిపోవాలి. ఎప్పుడైతే మర్చిపోతామో ఆ ముందున్నటువంటి బహుమానాన్ని మనము పొందుకోగలుగుతాం. అలా కాకుండా వెనకతో చూస్తూ మనము వెళ్ళామనుకోండి, ఒక్క అడుగు కూడా మనం ముందుకు వేయలేము. ముందున్నటువంటి వాటి కొరకు మనం వేగిరపడదాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాటిని మనము వాటి యందు మనం లక్ష్య పెట్టకుండా ముందున్నటువంటి వాటి యందు మనం లక్ష్య పెడదాం. అయితే ఈ సాయంకాల సమయం మీకు జ్ఞాపకం చేయాలనుకున్న అంశం ఏంటంటే, మనం వేటి యందు మనము లక్ష్య పెట్టాలి. లక్ష్య పెట్టకూడనటువంటి వాటిని మనం లక్ష్య పెట్టకుండా మనము లక్ష్య పెట్టాల్సినవి ఏంటి ఆలోచన చేస్తే సమయానుగుణంగానే కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. శ్రద్ధగా దేవుని యొక్క మాటలను మనం విందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వేటి యందు మనం లక్ష్యం ఉంచాలి. మొట్టమొదటిగా పేతురు రాసినటువంటి 2వ పత్రిక ఒకసారి చూడండి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనాన్ని చదువుతారా? పేతురు రాసిన 2వ పత్రిక 2వ పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనం చదువుతున్నారు. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము ఉదయించు వరకు వెలుగించు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు ఏం కలుగుతుంది? ఇంతకీ దేని యందు మనం లక్ష్యం ఉంచాలంటే చెప్పండి. చెప్పండి, దేని యందంట? చెప్పండి, మాట్లాడండి. వాక్యం ముందు మనం ఏం చేయాలి? లక్ష్యం ఉంచాలి. అదే పేతురు గారికి సెలవిస్తూ ఉన్నారు. ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం అనుకున్నది, తెల్లవారి వేకు వచ్చుగా మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యం అంటే చీకటి గల చోట్న వెలుగించేటువంటి దీపంగా ఉన్నది. కాబట్టి ఆ వాక్యమందు మీరు లక్ష్యం ఉంచితే, లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేలు కలుగుతుంది. చెప్పండి, మనకేం కలుగుతుంది? ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు మనమందరం కూడా మనం కోరుకునే కోరిక ఏంటంటే ప్రభువుని, దేవుణ్ణి, అయ్యా నాకు మేలు కలగాలి. అదే మనం కోరుకునేది. దేవుడి మందిరానికి మనం వస్తున్నాము అని అంటే, ప్రార్థన చేస్తున్నాము అని అంటే ఎందుకు వస్తున్నాము, ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? దేవుడు మనకు మేలు చేయాలి. దేవుడి సేవకులను కూడా మనం అడిగేది, పాస్టర్ గారు అయ్యా దేవుడు నా జీవితంలో మేలు జరిగించాలి, ప్రార్థన చేయండి. దేవుడు నా జీవితంలో మేలు చేయాలి, ప్రార్థన చేయండి అనే ప్రార్థన అవస్థ మనం కోరుకుంటాం. ప్రతి ఒక్కరము కూడా మనం మేలు మనం ఆశించేటువంటి వారిని. అయితే చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే, ఎలాగూ మేలు కలుగుతుంది మనకి అనే విషయాన్ని మనం గుర్తించకుండా ఏది పడితే అది, ఎక్కడికి పడితే అక్కడికి, ఏది పడితే అది చేస్తూ ఉన్నారు. మాకు మేలు కలుగుతుందేమో అని. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళినంత మాత్రాన, ఏది పడితే చేసినంత మాత్రాన మనం మేలు పొందుకోవాలి. దేవుని యొక్క వాక్యానుసారంగా మనం బ్రతికితే, దేవుని యొక్క వాక్యం ముందు కనుక మనం లక్ష్యం ఉంచితే మనకు మేలు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం వేటి యందు మనం లక్ష్యం ఉంచాలి అని అంటే పిల్లరా, దేవుని మాట యందు మనము లక్ష్యం ఉంచాలి. రోజున చాలా మంది దేవుని వాక్యం ముందు లక్ష్యం ఉంచరు, కానీ మనుషుల మాటల ముందు మనం లక్ష్యం ఉంచుతారు. ఎవరైతే చెప్పారనుకోండి, ఒక విషయం చెప్పారనుకోండి, దానిని మనం నమ్ముతాం, దాని ఎందుకు మనం లక్ష్యం ఉంచుతాం. దేవుని మాట యందు మనం లక్ష్యం ఉంచడానికి మనం ఇష్టపడం. ప్రతి వాటికి మనము లక్ష్య పెడుతూ ఉన్నాం. లోక సంబంధమైనటువంటి వాటి విషయాలలో మన లక్ష్యం ఉంచుతున్నాము, కానీ దేవుని వాక్యము, దేవుని మాట యందు మనము లక్ష్యం ఉంచలేకపోతున్నాం. దేవుని బిడ్డలముగా
రానున్నటువంటి 2025వ సంవత్సరం మనకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే పిల్లరా, ఈ ఉపవాస కూడికలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మన దేవుని వాక్యం అందు మనం ఏం ఉంచాలంట? లక్ష్యం ఉంచాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ వాక్యం అందు మనం ఒకవేళ ఇంతవరకు మనం దేవుని వాక్యం అందు మనం లక్ష్యం ఉంచలేదేమో, లక్ష్యం ఉంచకుండా మన ఇష్టానుసారంగా మనం జీవించామేమో, మన ఇష్టానుసారంగా మనం బ్రతికామేమో, అయితే ఇక నుంచి అయినా దేవుని వాక్యం ముందు మనము లక్ష్యం ఉంచుతాం. దేవుని వాక్యాన్ని చదివే విషయం, దేవుని వాక్యమును వినేటువంటి విషయం. ఈ రోజున చాలా మంది చూడండి, దేవుని వాక్యాన్ని చదువుతున్నారా, బైబిల్ చదువుతున్నారా అని అంటే, ఎక్కడ పాస్టర్ గారు సమయం ఉండడం లేదండి, బిజీ అండి, సమయం ఉండడం లేదు అని చెప్పి సమాధానం చెప్పి తప్పించుకున్నటువంటి వారు ఎంతో మంది మనం చూస్తున్నాం. ముఖ్యంగా యవ్వనస్తులు, వారు ఈ లోకంలో ఉన్నటువంటి బిజీ వలన, వారికి పనుల వల్ల బిజీ అయిపోతున్నారు. దేవుని సన్నిధికి రావడానికి వారికి సమయం ఉండడం వల్ల, ప్రార్థన చేసుకోవడానికి వారికి సమయం ఉండడం లేదు, వాక్యం చదవడానికి, దేవుని వాక్యం వినడానికి సమయం ఉండడం వల్ల లోకంలో ప్రతి వారికి సమయాన్ని ఇస్తున్నారు, కానీ దేవునికి మాత్రం సమయము ఇవ్వలేకపోతా ఉన్నారు. ఇలాగే ఒక యవ్వనస్తుడు తన తల్లిదండ్రులు ఎప్పుడు చెప్తా ఉన్నారు, అరే నాయన ప్రార్థనకి రావడం లేదు, మాతో కలిసి ప్రార్థనకి రారా, పాస్టర్ గారు అడుగుతున్నారు నిన్ను ప్రార్థనకి రావాలంటే, ఎక్కడ డాడీ సమయం సరే, నాకు టైం లేదు, నేను చాలా బిజీ, నేను టైం లేదు అని చెప్పేసి అని తప్పించుకుంటూ వెళ్తా ఉన్నాడు. తల్లిదండ్రులు ఎన్నిసార్లు చెప్పినా నాకు టైం లేదు అని చెప్పేసి అంటా ఉంటే, తల్లిదండ్రులు తమ కుమారుడి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఎలాగైనా సరే నా కుమారుడు మనసు మార్చేయ, నా కుమారుని దర్శించేయ, వాటితో మాట్లాడాయని ప్రార్థన చేస్తూ ఉంటే, ఒక రోజున ఆ యవ్వనస్తుడు రాత్రి పూట నిద్రపోతున్నప్పుడు ఒక కలగన్నాడు. ఒక కళ వచ్చింది. నిద్రపోతున్నప్పుడు ఏమొచ్చింది? కళ వచ్చింది. ఆ కళలో అంట ఆ యవ్వనస్తుడు చచ్చిపోయినట్టు కళ వచ్చిందంట. ఆ యవ్వనస్తుడు చనిపోయినట్టు కళ వచ్చింది. సాధారణంగా చనిపోయిన తర్వాత పైకి వెళ్ళిపోయాడు. అక్కడ చూడగానే ఒకవైపేమో పరలోక ద్వారం కనిపించింది, మరొక వైపేమో నరక ద్వారం కనిపించింది. మనోడు అనుకున్నాడు, నేను అంతే ఎక్కడికి వెళ్తాను, పరలోకానికే వెళ్ళేది, భూలోకంలో ఎలాగ జీవించినా చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళాలని కోరుకుంటాడు చెప్పండి, అంతేగా పరలోకానికే వెళ్ళాలని కోరుకుంటాడు. యవనస్తుడు కూడా పైకి వెళ్ళగానే పరలోకమే కదా నేను వెళ్ళేది, అక్కడికే కదా నేను వెళ్ళేదని చెప్పేసి లోపలికి, ఆ ద్వారం లోపలికి ఎంటర్ అవుతా ఉంటే అక్కడ కొంతమంది దూతలు ఉన్నారు. దూతలు ఉండే యవనస్తుడు నాకు, హలో బ్రదర్, ఏంటి సంగతి, ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తానయ్యా, లోపలికి అని చెప్పేసానంటే, లోపలికి ఎంటర్ అవ్వాలంటే జీవగ్రంథంలో పేరు రాయబడాలి. జీవగ్రంథంలో ఎవరి పేరైతే రాయబడిందో వారు మాత్రమే అర్హులు పరలోక రాజ్యంలోని. ఏంటి నీ పేరు ఏంటి చెప్పు, జీవగ్రంథంలో ఉండే చూస్తున్నానంటే, నా పేరు సో చెప్పాడు. పేరు చెప్తే ఎంతగా వెతికినా పాప అయ్యగారి పేరు జీవగ్రంథంలో లేదు. సారీ బ్రదర్, నీ పేరు జీవగ్రంథంలో లేదు అనగానే, ఉంటుందని చూడండి, లేకపోతే నా ఇంటి పేరు చెప్తాను, ఇంటి పేరుతో అయితే ఉందేమో చూడండి అని అంటే, ఇంటి పేరు చెప్పాడంట. అసలు ఇంటి పేరు అస్సలు లేదంట. ఇంటి పేరుతో సహా చెబితే లేదు. ముందు డిగ్రీలు చెప్తాడు, సో అండ్ ఇన్ని డిగ్రీలు ఉన్నాయి నాకు, అదన్నా చూడండి అని అంటే లేదు. యవనస్తుడు సహనం కోల్పోయి అన్నాడు, అసలు ఇంతకీ ఈ జీవగ్రంథంలో పేరు ఎవరు రాస్తారు పేర్లు అని అంటే, ఇంకెవరైనా యేసుక్రీస్తు వారు రాస్తారు, ప్రభువు వారు రాస్తారు అని అంటే, అయితే ఆయనే పిలిపించండి, ఆయనతోనే నేను తాడో పేడో తెలుసుకుంటా, అసలు నా పేరు ఎందుకు జీవగ్రంథంలో రాయలేదు, నేను ఆయన్నే అడుగుతా, ఆయన పిలిపించండి అని అంటే, పాపం దూతలు వెళ్ళి, ప్రభువా బయట ఒక యవనస్తుడు గోల చేస్తున్నాడు, ఒకసారి మీరు వచ్చి రండి అయ్యానంటే యేసుక్రీస్తు వారు వచ్చారు. ఇదంతా కూడా కలలోనే జరుగుతుంది. యేసుక్రీస్తు వారు వచ్చి, ఏంటయ్యా ఏంటి నీ బాధ ఏంటి అని అంటే, నా పేరు జీవగ్రంథంలో ఎందుకు రాయలేదు అని అడిగితే, దేవుడు అంటారంట, రాద్దామని అనుకున్నాను కానీ నాకు టైము లేదు అన్నాడు. రాద్దాం అనుకున్నాను కానీ నాకు సమయం లేదయ్యా, నాకు సమయం లేదని రాయలేకపోయాను. ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు. అప్పుడు కళలో నుంచి నిజానికి వచ్చేసాడు. ఉలిక్కిపడి లేచి
ఇంకప్పుడు అనుకున్నాడు, ఇక సమయం ఇచ్చినటువంటి దేవునికే నేను సమయం లేదు అంటున్నాను, ఇక పొరపాటున నా జీవితంలో సమయం లేదు అనే మాటను అప్పటి నుంచి దేవుని మందిరానికి చక్కగా వస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడంటే చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నాడు. ఆలోచించండి, ఈ రోజున పాస్టర్ గారు దేవుని సేవకమ్మా ప్రార్థన చేసుకుంటున్నావనంటే టైం లేదండి. బైబిల్ చదువుతున్నావా? టైం లేదు పాస్టర్ గారు అంటున్నావు. ఒకవేళ కనుక దేవునికి ప్రార్థన చేయడానికి, వాక్యం చదవడానికి టైం లేదు అంటున్నావే, పొరపాటున దేవుడు మన జీవితంలో కూడా మనకు మేలు చేయడానికి నాకు సమయం లేదు, నిన్ను పట్టించుకోవడానికి నాకు సమయం లేదు, జీవగ్రంథంలో నీ పేరు రాయడానికి నాకు సమయం లేదు అని అంటే మన పరిస్థితి ఏంటి? ఆలోచించండి, మన పరిస్థితి ఏంటి? సమయం ఇచ్చినటువంటి దేవునికే నాకు సమయం లేదండి అని తప్పించుకొని తిరుగుతూ ఉన్నామే. ప్రియులారా, మనము ముందున్నటువంటి వాటి కొరకు వేగిరపడాలి అని పౌలు అంటున్నారు కదా. వేటి అని మనం లక్ష్యం ఉంచాలి అని అంటే దేవుని వాక్యం అందు మనం ఏమి ఉంచాలి చెప్పండి? లక్ష్యం ఉంచాలి. కారణం ఏంటంటే ఆ వాక్యము మన జీవితంలో వెలుగునిస్తుంది. అదే మనం చెప్పాము, చీకటి గల చోటున వెలుగునిచ్చు దీపమైనట్టు ఉన్నది. అందుకని కీర్తనకారుడు అంటాడు, నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు అది వెలుగు. దేవుని వాక్యం అది వెలుగు, మనకు త్రోవలో చక్కని వెలుగునిస్తా ఉంది. ఆ వాక్యమందు మనము లక్ష్యము ఉంచేవారంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్తాం మనం, హల్లెలూయా. రెండో విషయాన్ని కూడా చెప్తాను. మనం దేని మీద లక్ష్యం ఉంచాలి అంటే వాక్యమందు మనం ఏమి ఉంచాలి? లక్ష్యం ఉంచాలి. రెండోది, దేని మీద మనం లక్ష్యం ఉంచాలి అంటే హెబ్రీ పత్రిక, పౌలు గారు హెబ్రీ సంఘానికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. 3వ అధ్యాయం 1వ వచనం. పరిశుద్ధ సహోదరులారా, అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద ఏముంచండి? లక్ష్యం ఉంచండి. రెండోదిగా మనము లక్ష్యం ఉంచవలసినటువంటి విషయం ఏంటి అని అంటే పౌలు భక్తులు సెలవిస్తూ ఉన్నారు, అపోస్తలుడును ప్రధాన యాజకుడైనటువంటి యేసునందు మనం ఏముంచాలి? లక్ష్యం ఉంచాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన యందు మనము లక్ష్యం ఉంచాలి. అపోస్తలుడు ప్రధాన యాజకుడు. పౌలు గారు యేసుక్రీస్తు వారికి శ్రేష్టమైనటువంటి బిరుదులు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన అపోస్తలుడు. అపోస్తలుడు అనగా దాని అర్థం ఏంటి అని అంటే పంపబడిన వాడు. చెప్పండి, అపోస్తలుడు మాదిగా అర్థం ఏంటి? పంపబడిన వాడు. మన యేసుక్రీస్తు, మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన పంపబడినటువంటి దేవుడు. మొన్నటి వరకు డిసెంబర్ 25వ తారీఖున మనం జరుపుకున్నటువంటి పండుగ అదే కదా, క్రిస్మస్ పండుగ. క్రిస్మస్ అంటే దాని అర్థం ఏంటి? ఇవ్వండి, క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు వారు నరవతారిగా ఈ లోకానికి దిగి వచ్చినటువంటి వేళ, మనుష్య కుమారునిగా ఈ లోకానికి దిగి వచ్చినటువంటి వేళ, అనగా తండ్రి ద్వారా పంపబడ్డారు. మొన్నటిదాకా మనం క్రిస్మస్ క్రిస్మస్ క్రిస్మస్, ఏ నోట విన్నా క్రిస్మస్, ఏ నోట విన్నా క్రిస్మస్ పాటే, ఎక్కడ విన్నా క్రిస్మస్ సందేశాలు. క్రిస్మస్ పండుగ అయిపోయింది, ఇప్పుడు నూతనమైన సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతూ ఉన్నాం. అంటే ఆయన పంపబడినటువంటి వారు. ఎందుకైనా పంపబడ్డాడు అనంటే పాపములో శాపములో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన తన అమూల్యమైన రక్తము చేత ఆ రక్తమును చెందించి ప్రతి పాపము నుండి ప్రతి ఒక్కరిని రక్షించడానికే ఆయన ఈ లోకానికి పంపబడిన వాడు. అపోస్తలుడు అనగా పంపబడిన వాడు. ఆ తర్వాత మనం చూస్తే ప్రధాన యాజకుడు. చెప్పండి, ఆయన ఎవరంట? ప్రధాన యాజకుడు. మనం పాత నిబంధన గ్రంథంలో ప్రత్యక్ష గుడారం మనం చూస్తాం. ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు ఉంటాయి. మొదటిదేమో ఆవరణము, రెండవదేమో పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ప్రత్యక్ష గుడారంలో యాజకుడు ఉంటారు, అలాగే ప్రధాన యాజకుడు ఉంటారు. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి మనందరి లేదా మనుషులందరి యొక్క పాప ప్రాయశ్చిత్తం నిమిత్తమై
అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి రక్తాన్ని ఒలికిస్తాడు. అది మేకల రక్తం కానివ్వండి, గొర్రెల రక్తం కానివ్వండి, ఏ రక్తమైనా కానివ్వండి, అతి పరిశుద్ధ స్థలంలోనికి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు వెళ్తారు. పరిశుద్ధ స్థలంలో యాజకులు ఉంటారు. వారు చేసేటువంటి పరిచర్య, వారు చేసే సేవా కార్యక్రమాలు చేస్తారు. ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒక్కసారి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ప్రాయశ్చిత్తం, పాప ప్రాయశ్చిత్తం చేస్తారు. అయితే ప్రియులారా, మనం ఆరాధించే దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన ప్రధాన యాజకుడు, అనగా మనందరి పాపము నిమిత్తమై ఆయన ప్రాయశ్చిత్తము ఆయన చేశారు. అది ఎలాంటి అంటే ఆయన రక్తము ద్వారా. ఆ రక్తం ఎలాంటి రక్తము అని అంటే పరిశుద్ధమైనటువంటి రక్తము. ఒక్కసారే మన పాపమునకు ఆయన ప్రాయశ్చిత్తము జరిగింది. మాటి మాటికి ఆయన కలువరి శిలువలో చనిపోవాల్సిన పని లేదు. సంవత్సరానికి ఒక్కసారి ఆయన చనిపోవాల్సిన పని లేదు, అవసరం లేదు. ఒక్కసారి మన అందరి కొరకు ఆయన తన ప్రాణాన్ని బలిగా అర్పించారు. ఆయన అమూల్యమైన రక్తాన్ని చిందించారు. అందుకని ఎవ్రీ పత్రిక మనం చదువుతాము, ఆయన పవిత్రుడును నిష్కల్మషుడును పాపులను చేరక ప్రత్యేకమైన వాడు. అంత మాత్రమే కాదు కానీ ఎట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రధాన యాజకుడు. ఇప్పుడు ఈ ప్రధాన యాజకుడు అపోస్తలుడైనటువంటి యేసునందు చెప్పండి, మనం ఏముంచాలి? లక్ష్యం ఉంచాలి. ఆయన యందు మనము లక్ష్యం ఉంచాలి. మరి ఆయన యందు లక్ష్యం ఉంచుకున్నామా? ఆయన యందు లక్ష్యం ఉంచితే ప్రియులారా, ఆయన మనస్ఫూర్తిగా మనం ఆరాధిస్తాం. ఈరోజున చాలా మంది ఎలాంటి ఆలోచనలు ఉన్నారనంటే దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు కావాలి కానీ దేవుడు మాత్రం వారికి అక్కర్లేదు. చాలా మంది దేవుడి మందిరానికి ఎందుకు వచ్చేది అని అంటే ఆయన దగ్గరికి వస్తే రోగాలు పోతాయి కదండి, ఆయన దగ్గరికి వస్తే అప్పులు తీసేస్తాడు కదండి, ఆయన దగ్గరికి వస్తే ఆశీర్వదిస్తాడు కదండి, ఆ ఆశీర్వాదాలు ఏదో ఇవ్వమనండి, మాకు మాత్రం ఆయన అక్కర్లేదు. అంటే భూ సంబంధమైనటువంటి వాటి అందే ఈ రోజున చాలా మంది లక్ష్యం ఉంచుతూ ఉన్నారు కానీ దేవుని యొక్క లక్ష్యము ఉంచడం, దేవుని లక్ష్యం ఉంచడం. ప్రియులారా, ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఆయన సన్నిధిలో చేరినటువంటి మనము కేవలము భూ సంబంధమైనటువంటి వాటి వైపు లక్ష్యించాల్సిన అవసరం లేదు. ఆయన దగ్గరికి వస్తే ఖచ్చితంగా మనల్ని స్వస్థపరుస్తాడు, ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన దగ్గరికి వస్తే ఖచ్చితంగా మనకు మేలు చేస్తాడు. అయితే వాటి కొరకు మాత్రమే, వాటిని మాత్రమే ఆశించి ఆయన దగ్గరికి రావడం కాదు, మన స్ఫూర్తిగా ఆయన యందు మనము లక్ష్యం ఉంచాలి. ఆయనను ఆరాధించేటువంటి వారుగా మనము ఉండాలి. మా కుటుంబంలోనే జరిగినటువంటి సంఘటనలు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నటువంటి నేను, మా కుటుంబం ప్రియులారా విగ్రహారాధన కుటుంబం. ఒక 5వ కుటుంబంలో నుంచి మొదట మా తండ్రి గారు రక్షింపబడ్డారు. భయంకరమైనటువంటి విగ్రహారాధన మా కుటుంబం. అయితే మేము చిన్నప్పుడే మా తల్లి గారికి, మా అమ్మకు అనారోగ్యం వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా అసలు ఆ ప్రాబ్లం ఏంటి, అసలు మా అమ్మకు వచ్చిన అనారోగ్యం ఏంటి, ఏ హాస్పిటల్కి వెళ్ళినా, ఏ వైద్యానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాబ్లం అర్థం కాలేదు. ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరిగారు. మా నాన్నగారు మా అమ్మని తిప్పారు. అసలు ఏంటి సమస్య ఏంటి అర్థం కావడంలా. ఊరికి సన్నగా అయిపోతున్నారు. తింటుంటేనేమో అది లోపలికి వెళ్ళాలా, అరగట్లేదు. ఏది తిన్నా కానీ భయంకరమైనటువంటి పరిస్థితి. అటువంటి స్థితిలో ఎన్నో వైద్యుల చుట్టూ తిరిగినప్పటికీ ప్రయోజనం లేదు. ఎవరో కాదు, మా నాన్నగారి స్నేహితుడు, చిన్నప్పటి స్నేహితుడు. క్రీస్తుని అంగీకరించి, క్రీస్తుని నమ్మి ఆయన సొంత రక్షణ అంగీకరించిన తర్వాత మా నాన్నగారికి కూడా వచ్చి, అరే మనమిద్దరం చిన్నప్పుడు ఎంతగానో గోల చేసాము, అల్లరి తిరిగాము, కానీ ఇప్పుడు నేను నిజమైనటువంటి దేవుడు నేను తెలుసుకున్నాను, ఒకసారి నువ్వు కూడా రావచ్చు కదా, అక్కకి బాగోలేదు కదా, నువ్వు కూడా వచ్చి ప్రార్థన చర్చికి రావచ్చు కదా అని అంటే, పాపం స్నేహితుడు, చిన్నప్పటి నుంచి స్నేహితుడు కాదు అనలేకపోయాడు. మందిరానికి తీసుకుని వారు వెళ్ళి చర్చికి తీసుకొని వెళ్ళారు. అదే మొట్టమొదటిసారి వెళితే ఏదో బాగు చేస్తాడు కదా అని చెప్పేసి అని ఏదో వచ్చి రాని ప్రార్థన, అయ్యా నీ దగ్గరికి వస్తే బాగు చేస్తున్నావు కదా, వచ్చాము, మా భార్యను, మా ఆవిడని బాగు చేసి స్వస్థపరచు.
కేవలం ప్రియులారా ఆరంభంలో వీటి కొరకే ఆరోగ్యం కొరకు లేదా కుటుంబ సమస్యల కొరకు వీటి కొరకే దేవుని దగ్గరికి వెళ్ళారు. అయితే ఒక రోజున ఇలాంటి దేవుని సేవకులు చెప్పేటువంటి మాటకు ఆకర్షితులై ప్రియులారా వీటి కొరకు కాదు, యేసుని మేము లక్ష్యం ఉంచాలి, దేవుని సంపూర్ణంగా సొంత రక్షకుడిగా అంగీకరించాలి అని గ్రహించి అప్పుడే పశ్చాత్తాపడి పిల్లరా దేవుని సన్నిధిలో మా తండ్రి గారు మా అమ్మ ఇరువురు రక్షణ పొందుకొని ఒకే రోజు బాప్తిసం పొందుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్పమంటారా, మేము క్రీస్తుని సొంత రక్షకుని అంగీకరించామని మా సొంత వారే, మా కుటుంబంలో ఉన్నటువంటి వారే ఎంతో మంది మమ్మల్ని హేళనగా చూశారు. రే మా నాన్న అన్నారు, నువ్వు కూడా ఆ మతంలో దిగిపోయావా, ఇంకా మీకు మాకు సంబంధం లేదు, ఒకవేళ మీకు ఏమైనా సమస్య వస్తే మా దగ్గర రామాకండి, మీకు సహాయం చెయ్యము అని చెప్పేసి అని మా బంధువులే చాలామంది మమ్మల్ని త్రోసివేశారు, తృణీకరించారు. అయినా కానీ మా తల్లిదండ్రులు వెనక్కి చూడాల, ఎవరో ఏదో అంటున్నారని, ఎవరో ఏదో చేస్తున్నారని చెప్పేసి అని ఈ దేవుని విడిచిపెట్టాల, దేవుని అంటే లక్ష్యం ఉంచారు. అద్భుతంగా ముందుకు కొనసాగుతున్న గోరట్ల ఓసన్న మందిరంలో 2010 సంవత్సరం వరకు మా నాన్నగారు సంఘ పెద్దగా ఉన్నారు. 2010 వరకు దేవుని దర్శనం మేరకు, దేవుని పిలుపు మేరకు 2010 నుంచి మేము పరిచర్య చేయడం ప్రారంభించాం. 2005 సంవత్సరంలోనే నా 2005 అని అంటే నా 18వ సంవత్సరంలో నేను సొంత రక్షకుడు అంగీకరించాను. తర్వాత 2 సంవత్సరాలు ఒక సేవకుని దగ్గర నేను పరిచర్యలో ఉన్నాను, ఆయన పరిచర్య చేస్తూ ఉన్నాను. 2007 సంవత్సరం బైబిల్ ట్రైనింగ్ వర్గం జరిగింది. 2009 నుంచి ఈ మహాదేవుని యొక్క పరిచర్య ముందుకి కొనసాగుతున్నాను. నేను, మా నాన్నగారు, మా తమ్ముడు ముగ్గురు కూడా దేవుని పరిచర్యలో ముందుకు కొనసాగుతున్నాను. ప్రియులారా, ఒకవేళ కానీ ఆ రోజున కేవలం భూ సంబంధమైనటువంటి వాటి కొరకు మా నాన్నగారు దేవుని దగ్గరికి వెళ్తే ప్రయోజనం ఉండేది కాదు. ఎప్పుడైతే సంపూర్ణంగా ఆయన లక్ష్యం ఉంచాడో మా జీవితాలు మారిపోయాయి. ఇక బ్రతికితే మా ఆలోచన ఒకటే, బ్రతికితే ఇంకా క్రీస్తు కొరకే మేము బ్రతకాలి. ఏ వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా క్రీస్తు కొరకు మేము ఉండాలని తీర్మానం చేసుకున్నా. ఎవరైతే ఆ రోజున మమ్మల్ని తృణీకరించారో, హేళన చేశారో, ఇప్పుడు వారే మా దగ్గరికి వచ్చి, నాన్నగారి దగ్గరికి వచ్చాయా మా కొరకు కూడా ప్రార్థన చేయండి. వారు కూడా ఇప్పుడు గుంటూరులో సంగడిగుంటలో కరుణామయుని ప్రార్థనా మందిరం ఉంది. వారు ఇప్పుడు ఆ సంఘానికి సభ్యులుగా వస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మీద లక్ష్యం ఉంచితే మనుషులు ఎవరు విడిచిపెట్టిన దేవుడు విడిచిపెట్టాడు. సాయంకాల సమయంలో ప్రియులారా, వెనకున్నటువంటి వాటిని మరచి ముందున్నటువంటి వాటి కొరకు వేగిన పడుతున్నానని పౌలన్నారు కదా. ఏంటి పౌలా, వెనకున్నటువంటి వాటిని నేను లక్ష్య పెట్టకుండా ఏమున్నాయి నీ ముందు వేటి లక్ష్య పెడుతున్నావు అని అంటే, అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసునందు నేను లక్ష్యం ఉంచుకున్నాను. మరి ఆయనకు లక్ష్యం ఉంచుదామా? కేవలం భూ సంబంధమైన వాటి కొరకు మాత్రమే కాకుండా ఆయన మనసారా ఆయన లక్ష్యం ఉంచినట్లయితే మన జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగిస్తాం. కనుక ఆయన ఎందుకు మనం లక్ష్యం ఉంచాలి? చెప్పండి, మొదట దేని మనం లక్ష్యం ఉంచాలంట? ఆయన వాక్యమందు లక్ష్యం ఉంచాలి. రెండవదిగా ఆయన యేసునందు మనము లక్ష్యం, మన కొరకు ఆయన పంపబడినటువంటి యేసునందు మాత్రమే మనము లక్ష్యం ఉంచితే మనకు కావలసినటువంటి వాటన్నిటిని దేవుడు సమకూరుస్తాడు. యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన సెలవిచ్చారు కదా, మొదట నా నీతిని, నా రాజ్యమును, అదే కదా ఆయన అనేది, మొదట నన్ను వెతకండి, నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు అవన్నీ అందుతాయి. అంతేగాని ముందు భూ సంబంధమైన వాటిని పొందుకోండి అని ప్రభు అక్కడ అనలేదు. ఆయనను వెతికితే, ఆయన ఎందుకు లక్ష్యం ఉంచితే ఆయనతో పాటు సమస్తమును మనకు అనుగ్రహించగలిగిన దేవుడు ఆయన. వాటన్నిటిని కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కనుక యేసునందు మనము లక్ష్యం ఉంచుదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దామందరం హల్లెలూయా. ఇంకొక వాక్యాన్ని చదివి నేను ముగిస్తాను, సమయం అయిపోతా ఉంది కనుక ఇంకొక వాక్యాన్ని చదివించి నేను ముగిస్తాను. సామెతల గ్రంథం
ఏంటి మనం లక్ష్యం ఉంచవలసినటువంటి మూడవ విషయం? మొదటేమో దేవుని వాక్యమందు మనం లక్ష్యం ఉంచాలి, రెండవదిగా యేసునందు మనం లక్ష్యం ఉంచాలి అని మనం నేర్చుకున్నాం. మూడవదిగా సామెతల గ్రంథం 19వ అధ్యాయం, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతాం. 19:8 బుద్ధిని సంపాదించుకున్నవాడు తన ప్రాణములకు ఎవరంట? ఉపకారి. వివేచనను లక్ష్యము చేయువాడు చెప్పనే పొడుగుతాడు. అంటే వివేచనను లక్ష్యం ఉంచుకున్నవాడు మేలు పొందుతాడు. బుద్ధిని సంపాదించుకునేవాడంట తన ప్రాణానికి తానే ఉపకారిగా ఉంటాడు. అందుకనే దేవుని బిడ్డలమైనటువంటి మనం ఎప్పుడు కూడా బుద్ధి కలిగి ప్రవర్తించాలి. మనం బుద్ధిని సంపాదించుకోవాలి. ఈ రోజున ఈ లోకంలో అన్ని సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు మానవుడు. భూములు సంపాదించుకో, స్థలాలు సంపాదించుకో, డబ్బులు సంపాదించాలి, స్నేహితులను, బంధువులు, సమస్తాన్ని సంపాదించుకోవాలి అని తాపత్రయపడుతున్నారు. కానీ దేవుడు అనుగ్రహించేటువంటి బుద్ధిని మాత్రము సంపాదించుకోలేకపోతున్నారు. ప్రభు అంటారు కదా, దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు చెప్పండి ఎవరి దగ్గర ఉన్నాయి? ఆయన దగ్గరే గుప్తమై ఉన్నాయి. కాబట్టి ఆయన అనుగ్రహించేటువంటి బుద్ధిని కనుక మనం సంపాదించుకుంటే మన ప్రాణానికి మనమే ఉపకారం. అంత మాత్రమే కాదు, కానీ వివేచనను మనం ఏం చేయాలి? లక్ష్యం. వివేచనాన్ని లక్ష్యం ఉంచాలి. దాని అర్థం ఏంటి అని అంటే, ప్రియులారా, ఈ రోజున దేవుని బిడ్డలమైనటువంటి మనకి వివేచన అనేది చాలా ప్రాముఖ్యం. చాలా మంది వివేచన లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. ఒక నిర్ణయం తీసుకోవాలనుకోండి, చాలా మంది వివేచించరు, మనకి ఆలోచించరు. వివేచన లేకుండా, ఆలోచించకుండా తొందరపాటు నిర్ణయం తీసుకోవడము, నష్టపోవడం. అలాగే కొంతమంది ఉంటారు, వివేచన లేకుండా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి ఎదుటి వారి హృదయాల్ని గాయపరిచేటువంటి వారు ఉంటారు. అంటే వివేచన లేకుండా, జ్ఞానం లేకుండా మాట్లాడేటువంటి వాళ్ళు ఉంటారు. అలా ఉండకూడదు. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి ఏదో తెలియక అనేసాను, సారీ అండి, క్షమించండి అని అంటే అనిన మాటను మనం వెనక్కి తీసుకోగలుగుతామా? తీసుకోలేదు. కాబట్టి మనం ఏది మాట్లాడినా, ఏది చేసినా, ఏ నిర్ణయం మనం తీసుకున్నా మనము వివేచన కలిగి మనము ఉండాలి. వివేచన కలిగి మనం బ్రతకాలి. అందుకనే సామెతల గ్రంథకర్త అయినటువంటి సొలొమోను అంటాడు కదా, వివేచనను మనం ఏం చేయాలి? లక్ష్యం ఉంచాలి. వివేచన కలిగి మనం బ్రతకాలి. ఎవరో వచ్చి మనం అయ్యా వాళ్ళ వారు నిన్ను ఈ మాట అన్నారు అని అంటే అనిన వెంటనే మనం ఆలోచించాలి, అసలు ఇది ఎంతవరకు వాస్తవము, నిజమా కాదా అని వివేచించాలి. అలా కాకుండా తొందరపడి అవునా అన్నాడా, అంటాడు అని చెప్పేసి అని తొందరపడ్డాం అనుకోండి, నష్టపోయేది మనమే. ఈరోజు అనేకమైన కుటుంబాలు, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు, విభేదాలు రావడానికి గల కారణం ఏంటంటే, భర్త ఏదైనా ఒక మాట అంటే వివేచన కలిగి మాట్లాడితే భార్య, కుటుంబము సమాధానంగా ఉంటుంది. కానీ వివేచన లేకుండా నోటికి ఎంత మాట వస్తే అంత మాట భర్తను అనడం, ఏమని నోటికి మాట పడితే ఆ మాట అనడం, ఆ మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే కుటుంబాలు విడిపోతున్నాయి, చిన్న భిన్నమైపోతుంది. బిడ్డలు ఎటు వెళ్ళాలని తెలియని పరిస్థితి, అనాథలైపోతూ ఉన్నారు. వివేచన దేవుని బిడ్డలమైనటువంటి మనం వివేచన అనేది ఉండాలి. ముఖ్యంగా యవనస్తులు ఉన్నారు, యవనస్తులు కూడా వివేచనను కలిగి ఉండాలి. రానున్నటువంటి సంవత్సరం పిల్లల మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాం? వివేచించి నిర్ణయాలు తీసుకోవాలి. మన జీవితంలో ఏ నిర్ణయం తీసుకున్నా బుద్ధి కలిగి, వివేచన కలిగి మనం నిర్ణయం తీసుకుంటే ఆ రీతిగా మనం తీసుకునేది ఖచ్చితంగా మన జీవితంలో మేలునే ప్రభు అనుగ్రహిస్తారు. కనుక రానున్నటువంటి 2025వ సంవత్సరం దీవెనకర సంవత్సరంగా ఉండాలి అంటే మనము వివేచనను మనం ఏం చేయాలి చెప్పండి? లక్ష్యం ఉంచాలి. చెప్పండి, ఏమి ఉంచాలంట? కనుక ఆ రీతిగా మనం ముందుకు కొనసాగుతాం. వెనుకున్నటువంటి వాటిని మరచి, అనగా గత కాలంలో మన జీవితంలో జరిగినటువంటి వాటి అన్నిటి మనం లక్ష్యం పెట్టకుండా మన ముందున్నటువంటి ఆ బహుమానం పొందుకోవడానికి మనం పరిగెడితే దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు మన జీవితంలో జరిగిస్తారు. అటువంటి ఉన్నతమైనటువంటి కృప ప్రభు మనకి అనుగ్రహించుదురుగాక. ఆమేన్. మరొకసారి చెప్తారా? మనం ఏంటి లక్ష్యం ఉంచాలంట? వాక్యం ముందు మనము
తర్వాత రెండవదిగా యేసునందు మనం లక్ష్యం ఉంచాలి. మూడవదిగా వివేచనను మనము లక్ష్యం ఉంచాలి. అటువంటి ఆ ఉన్నతమైనటువంటి కృపలో మీరు వర్ధిల్లాలని నేను మనసారా కోరుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. ఈ 2025వ సంవత్సరం మనందరికీ దీవెనకరమైనటువంటి సంవత్సరం మార్చబడాలని నేను మనసారా కోరుకుంటూ మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నన్ను ప్రేమతో ఆహ్వానించి ఇంతటి చక్కని సమయాన్ని నాకు అనుగ్రహించినటువంటి దేవుని సేవకురాలకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే సోదరుడు శ్రీకాంత్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మాకు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించుదురు గాక. థ్యాంక్ యూ సో మచ్.